హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక చిన్న ఇంపార్టెంట్ షేర్ చేయడానికి వచ్చాను. ఈ వీడియో అందుకే చేస్తున్నాను. సారీ ఫర్ యువర్ టైం వేస్టింగ్. ప్లీజ్ చూడండి, బికాజ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టు యువర్ బేబీ యాజ్ మై బేబీ ఐ డూ. టైం వేస్ట్ చేయకుండా నేను ఇంపార్టెంట్ ఏంటో చెప్పేస్తున్నాను. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో హియర్. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, చిన్నపిల్లలు ఐ మీన్ 1 to 3 months దాకా అంటే ఇట్స్ నార్మల్, బట్ 4-5 to until they are growing, మీరు చిన్నపిల్లల ఇయర్స్ అంటే ఇయర్ వ్యాక్స్ని క్లీన్ చేస్తున్నారా? సో ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. చిన్నపిల్లలకి ఇయర్ వ్యాక్స్ అనేది క్లీన్ చేయండి. Not regularly, but weekly once or else monthly 2 times అయినా మీరు క్లీన్ చేయండి. ఎందుకంటే ఇయర్ వ్యాక్స్ ఇయర్ లోపట అంటే మొత్తం ఇట్లా కవర్ అయ్యి బేబీ ఇయర్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ మన పెద్దవాళ్ళు కూడా ఇయర్ వ్యాక్స్ని క్లీన్ చేసుకోవాలి. ఎల్డర్స్ అయితే ఎలా అయినా క్లీన్ చేసుకుంటారు, బట్ బేబీస్ కాంట్. ఒకవేళ ఇయర్ వ్యాక్స్ క్లీన్ చేయకపోతే వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది. యూనో, ఈరోజు నేను మా బేబీకి చాలా రోజులు గ్యాప్ తర్వాత నేను క్లీన్ చేశాను. ఇట్స్ ఫుల్ ఆఫ్ వ్యాక్స్ ఇన్ హర్ ఇయర్. ఎందుకంటే ఇయర్ వ్యాక్స్ క్లీన్ చేయకపోతే అది ఎక్కువ అయ్యి బేబీ ఇయర్స్కి ప్రాబ్లం అవుతుంది, వినిపించడానికి ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆల్సో ఇయర్ డ్రమ్, యూనో, ఇయర్ లోపల ఉన్న డ్రమ్ సిస్టమ్ అది కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఇన్ యువర్ బేబీ ఇయర్స్ అండ్ ఆల్సో డిజీనెస్ అండ్ కొన్నిసార్లు స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో హియరింగ్ లాస్ అవ్వడం కానీ అండ్ ఇచీనెస్ ఇన్ యువర్ బేబీ ఇయర్స్ ఆల్సో. మనమంటే చెప్పుకోగలం, కానీ బేబీస్ చెప్పుకోలేరు, వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. సో బీ కేర్ఫుల్ ఫర్ యువర్ బేబీ అండ్ ఆల్సో బీ కేర్ఫుల్ విత్ యూ ఆల్సో. కాదు, ఈవెన్ ఇట్స్ స్టమక్ పెయిన్ ఆర్ ఇయర్ పెయిన్ ఆర్ హెడ్ ఏక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మనకి అసలు అర్థమే కాదు అని ఎందుకు ఏడుస్తుంది, బట్ వీ ఫీల్ లైక్ ఎందుకు ఏడుస్తుంది అని కోపం వచ్చేస్తుంది మనకి. నాట్ లైక్ దాట్, బట్ మీరు ఒకసారి చూడండి, ఇయర్ వ్యాక్స్ వల్ల కూడా కొంతమంది బేబీస్ బాగా ఏడుస్తారు. ఎందుకంటే ఇయర్ వ్యాక్స్ చాలా ఫామ్ అయ్యి వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. హియరింగ్ లాస్ అయిపోతుంది వర్స్ ఆఫ్ ఓవర్ ది టైమ్, అంటే లైఫ్ లాంగ్ కూడా అంటే మనకి వినిపించకుండా అయిపోతుంది. సో బీ కేర్ఫుల్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, బేబీస్కి ఇయర్ వ్యాక్స్ అనేది ఎక్కువ ఫామ్ ఎలా అవుతుంది, మనకి ఎలా తెలుస్తుంది అని అనుకుంటారు కొంతమంది. ఇట్స్ అ ట్రిక్ లైక్ యూ కెన్ నోటీస్ అన్ అన్ప్లెజెంట్ డిశ్చార్జ్ ఫ్రమ్ ఇయర్ అండ్ ఇచీనెస్ ఇన్ యువర్ బేబీస్ ఇయర్. ఇప్పుడు బేబీ ఊకే హ్యాండ్స్ని ఇయర్స్ దిగి తీసుకొని ఇచ్చి చేసుకుంటూనే ఉంటారు. అండ్ ఆల్సో డిశ్చార్జ్ అంటే బయటికి కూడా కనిపిస్తుంది. ఆ సమయంలో మీరు క్లీన్ చేసుకోవాలి, బేబీస్కి క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ ఈజ్, మీరు యూస్ చేసినప్పుడు బేబీస్ ప్రోడక్టే యూస్ చేయండి. ఎందుకంటే బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మీరు బేబీ ప్రోడక్టే యూస్ చేయాలి. బికాజ్ ఎక్కడైనా తాకింది అనుకోండి చాలా ఏడుస్తారు. బికాజ్ ఐ ఫెల్ దాట్. నేను కూడా ఇయర్ క్లీన్ చేసేటప్పుడు మా బేబీకి కొంచెం తాకినా ఏడుస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా బై మిస్టేక్గా తాకితే వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. సో బీ కేర్ఫుల్ అండ్ చాలా జాగ్రత్తగా క్లీన్ చేయండి. ఐఎమ్ యూజింగ్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ మీషో అండ్ దట్ ఈస్ దిస్ వన్. సి, ఇది బాగా యూస్ఫుల్ అయింది నాకు మీషోలో. కావాలంటే నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. దిస్ ఈజ్ సో మచ్ ఫ్లాష్ లైట్ ఇయర్ పిక్ అనమాట. ఇది చాలా నాకు యూస్ఫుల్ అయింది. అంటే మనకి వ్యాక్స్ లోపటికి ఉన్న చాలా క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ ఫర్ మీ. అంటే ప్రీవియస్ టైం నేను అసలు బేబీ ఇయర్ని ఎట్లా క్లీన్ చేయాలి, ఏం చేయాలి అని అసలు అర్థం కాకపోతుండే. మేము యూజ్ చేసిందే బేబీకి యూజ్ చేయడానికి ట్రై చేశాను, బట్ బేబీకి హార్మ్ఫుల్ అని చెప్పేసి అసలు క్లీనే చేయకపోతుండే. సో నేను మీషోలో ఇది ఆర్డర్ చేసి ఈరోజు నేను క్లీన్ చేశాను. ఇట్స్ అ ఫుల్ ఆఫ్ వ్యాక్స్ ఇన్ మై బేబీ ఇయర్స్.
సో బీ కేర్ఫుల్ గైస్ ఫర్ యువర్ బేబీ ఫర్ సేఫ్టీ అండ్ కేర్. పెద్దలు కూడా ఇయర్ వ్యాక్స్ని క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే డిజీనెస్ వచ్చేస్తుంది అండ్ ఆల్సో చాలా ఇయర్ ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. అంటే బిగ్ ట్రీట్మెంట్స్కి కూడా వెళ్ళొచ్చు మనం అలా. సో మీరు ఎలా చేయాలి అంటే ఆలివ్ ఆయిల్ ఆర్ ఆల్మండ్ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్ ఈజ్ ఆప్షనల్, బికాస్ కొంతమందికి ఎలర్జిక్ ఉంటుంది. సో ఎవర్ దట్ ఆలివ్ ఆయిల్ ఆర్ ఎవరికైతే ఎలర్జిక్ ఉండదో వాళ్ళు యూజ్ చేయొచ్చు. సో 2 to 3 drops ఇన్ యువర్ ఇయర్స్ వేసుకున్నాక అలానే ఒక 5 to 10 minutes ఉండాలి. దెన్ రిపీట్ 2 to 3 times. అలా చేస్తూ ఉంటే ఇయర్ వ్యాక్స్ అనేది స్మూత్గా వచ్చేస్తుంది. సో మీకు ఏ పెయిన్ లేకుండా అవుతుంది. ఓకే, ఇట్స్ యువర్ కేర్ కాబట్టి సో బీ కేర్ఫుల్. అండ్ బేబీస్కి అయితే చాలా కేర్ తీసుకోవాలి. ఓకే గాయస్, ఇదైతే ఇంపార్టెంట్ విషయం అని నాకు తెలిసినాక నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో హ్యాపీ పేరెంటింగ్ టు ఆల్ అండ్ టేక్ కేర్ యువర్ బేబీ as you tips and food recipes and also entertain video from my baby. If you want, you can comment me down elanti videos meeku kavali, please suggest us. We will try, memu try chestamu aa videos mee mundu teeskoni raadaniki. It's my pleasure and thank you for all who have subscribed my channel and thank you who has supporting me until this time. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంత టైం తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీ వన్, బికాజ్ వీడియో నచ్చితేనే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇట్స్ అ ఇంపార్టెంట్ మ్యాటర్, సో ఐ షేర్డ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బై బాయ్.